హలో అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ మనీ ఎర్నింగ్ ఛానల్. ఇది రెండో ఛానల్, అందరికీ తెలిసిందే. ఈ ఛానల్లో మనం పై కాయిన్కి కానీ అలాగే ఎర్నింగ్ సంబంధించిన కొన్ని వీడియోలు చేస్తూ ఉన్నాం. రీసెంట్గా మనం ఒక వీడియో చేశాను, కానీ కొంతమందికి కొన్ని రకాల డౌట్స్ ఉన్నాయి. అసలు కేవైసీ కౌంట్ డౌన్ అనేది మీరు ఎలా చూసుకోవాలి అంటే, చాలామందికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కౌంట్ డౌన్ చూపిస్తుందన్నమాట. చూసారు కదా, 12 రోజులు ఉంది, మీరు 12 రోజుల్లో కేవైసీ చేసుకోకపోతే మీ కాయిన్స్ అనేవి పోతాయి అన్నట్టుగా మీకైతే ఒక ఇంటిమేషన్ వస్తుంది, అందరికీ వస్తుంది. కానీ ఇది ఎవరికి వస్తుంది, ఎవరికి రావట్లేదు అనేది కూడా మీకు చెప్తాను. దాన్ని బట్టి క్లియరిటీగా మీకైతే దీని గురించి మీరు ఆలోచించాలి లేదని తెలుస్తుందన్నమాట. ఓకేనండి. ముందుగా ఏంటంటే, పేరు మార్చుకోవడం ఎలా, ఆల్రెడీ మనం చెప్పాను. ఇంకా క్లారిటీగా చెప్పమన్నారు కాబట్టి ఇంకా క్లారిటీగా మా ఫ్రెండ్ దగ్గర కూడా ఫోటో తీసుకొని మీకైతే ఇంకా క్లారిటీగా చెప్తున్నాను అనమాట. ముందు ఎవరైనా సరే మీ పేరు అనేది ఈజీగా చెప్పుకోండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొఫైల్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ పేరు ఇక్కడ యూజర్ నేమ్ చూసారా, గోపాలకృష్ణ 9515. కానీ ఎవరికైనా ఆధార్ కార్డులో ఎలా ఉంటుందా, పేరు ఉండదు. ఇంటి పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది. నేను ఫస్ట్లో ఇంటి పేరు ఇవ్వకుండా కంగారులో ఇలా పేరు అయితే ఇవ్వడం జరిగిందన్నమాట. చాలామంది కూడా ఇదే మిస్టేక్ చేస్తారు. మరి అటువంటి వాళ్ళు పేరు మార్చుకోవాలంటే ఎలా? కేవలం ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుందండి పేరు మార్చుకోవడానికి. ఓకేనా, మీరు పేరు మార్చుకోవడానికి కంపెనీ ఒకసారి మాత్రమే ఆప్షన్ ఉంటుంది. అది కూడా నేను చూపించిన విధంగా మీకు స్క్రీన్ షాట్లో చూపిస్తాను. ఆప్షన్ ఎనబుల్ అయితేనే వస్తుందన్నమాట. ఓకేనా, అది ఎలా వస్తుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను, చూడండి. వీడియో పూర్తిగా చూడండి, క్లారిటీగా అర్థం అవుద్ది. మీరు స్కిప్ చేస్తున్నారు, 2 నిమిషాలు 3 నిమిషాలు చూసేసి మొత్తం సబ్జెక్ట్ అంతా తెలుసుకోవాలనుకుంటున్నారు. కొంతమంది అయితే దీనికి కూడా నా పర్సనల్ నెంబర్ ఉందని చెప్పి ఫోన్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించి నాకైతే ఎటువంటి ఫోన్స్ చేయొద్దు. ఏదైనా డౌట్ ఉంటే యూట్యూబ్లో అడగండి. ఓకేనా, ఎందుకంటే ఫ్రీగా వచ్చేదాన్ని మనం చెప్తున్నాము, దానికి కూడా మరీ ఫోన్లు చేసి మరి దీని గురించి అడుగుతున్నారు అనమాట. వీడియోలు చూడాలి, వీడియోలు చూసిన తర్వాత మీకు అర్థం కాకపోతే కామెంట్ పెట్టాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు 2 ఫోటోలు చూపిస్తున్నా, క్లారిటీగా చెప్తున్నాను వినండి. మొదటి ఫోటోలో మీకు ఏం కనిపిస్తుంది, సెట్టింగ్స్ అనే ఆప్షన్ కింద యాస్క్ టు చేంజ్ యువర్ నేమ్. ఓకేనా, మీ పేరు అనేది మార్చుకుంటారా అని చెప్పి ఒక ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ పక్కన సి హౌ, ఎలాగనేది చూసుకోండి అన్నట్టుగా ఒక ఆప్షన్ ఉంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు 2 బాక్సులు వస్తాయండి. పైన బాక్స్లో కింద బాక్స్లో కూడా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే ఇంటి పేరు ముందుందా వెనకాల ఉందా అనేది చూసుకొని పూర్తిగా పైన పేరు ఇవ్వాలి. అలాగే కింద కూడా సేమ్ పైన పూర్తిగా పేరు అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ప్రజెంట్ మా ఫ్రెండ్కి నాకు కూడా అయిపోయినాయి కాబట్టి నేను పూర్తిగా చూపించలేకపోతున్నాను. కానీ మీకు క్లారిటీగా చూపించాలని ఈ మాత్రమైనా చూపిస్తుంది అనమాట. ఓకేనా, కాబట్టి ఎవరికైనా పేరు మార్చుకునే అవకాశం ఎవరికైతే ఉందో, ఇక్కడ మీకు 2 ఫొటోస్ కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఫోటోలో మీకు కింద ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అనేది కనిపిస్తుంది. నెంబర్ 2 ఫోటోలో మీకు హైడ్ రియల్ నేమ్ అని కనిపిస్తుంది తప్ప మిగతా ఆప్షన్స్ కనిపించట్లే. అంటే ఆస్క్ టు చేంజ్ నేమ్ అనేది కనిపించట్లే. ఎందుకు కనిపించట్లేదు అంటే, ఆల్రెడీ నేను పేరు మార్చుకున్నాను కాబట్టి ఆప్షను కంపెనీ తీసేస్తుందన్నమాట. కాబట్టి నాకు చూపించదు. కాబట్టి ఎవరికైతే పేరు తప్పు పడింది అంటే, మీరు ఆధార్ కార్డులో లేని పేర్లు ఇష్టం వచ్చిన పేర్లతో లాగిన్ అయ్యారో మీరైతే కేవైసీ చేసుకోలేరు అన్నమాట. కాబట్టి కేవైసీ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ యాస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అనే ఆప్షన్ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత లోపల 2 కాలమ్స్ వస్తాయి. వచ్చిన తర్వాత మీకు ఆధార్ కార్డులో పేరు ఎలా ఉందో అలా ఫుల్గా పేరు అనేది ఒక బాక్స్ క్లిక్ చేయండి. అలాగే కింద 2వ బాక్స్ వస్తుంది, దాంట్లో కూడా సేమ్ అలాగే ఇచ్చేసి ఓకే చేయండి. ఓకే చేసినా సరే మీకు పైన యూజర్ నేమ్ కానివ్వండి, ఇన్వైట్ కోడ్ కానివ్వండి, ఎక్కడ కూడా మీ పేరు అనేది మారలేదు అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అందులో మీరు సేవ్ చేసిన తర్వాత అంటే నేను చెప్పిన విధంగా ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ సి టు హౌ అనే దాంట్లో మీరు 2 బాక్స్లో మీ పేరు ఖచ్చితంగా ఆధార్ కార్డులో ఉన్నట్టు ఇచ్చి అక్కడ ఓకే చేసిన తర్వాత మీకైతే పేరు అనేది ఆటోమేటిక్గా కంపెనీ సైడ్ మారుద్ది అన్నమాట. కేవైసీకి ఎలిజిబుల్ లెక్కే. ఓకేనా, కాబట్టి మీరు దానికి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మారుద్ది, కానీ మీకు కనిపించదు అంతే. ఓకేనా, అలా మారిన తర్వాత కూడా వెంటనే చేసుకోకుండా ఒక 2 రోజుల తర్వాత అయితే చేసుకోండి. అలాగే కేవైసీ చేయకముందు కూడా ఫోన్ నెంబర్ కూడా చాలామందికి డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఫోన్ నెంబర్ గురించి అంటే, ఫోన్ నెంబర్లో మీరు ఆల్రెడీ నెంబర్ ఇచ్చారు, కానీ చాలామంది తెలియక ఏం చేశారంటే యూఎస్ ఇచ్చారన్నమాట. అంటే ఇండియా +91 కాకుండా యూఎస్ ఇచ్చారు. అది ఎలా మార్చుకోవాలి కూడా మీకు కొంచెం ఈజీగా చూపిస్తాను ప్రాసెస్, అది కూడా చూసేయండి. అలాగే ఫోన్ నెంబర్ అప్డేట్ ఇలాగే ఉంటుంది, పాస్వర్డ్ అప్డేట్ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. ఓకేనా, ప్రొఫైల్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసారు కదా, మీరు పేరు మార్చుకోవాలంటే ఇక్కడ రియల్ నేమ్ పైన ఆస్క్ టు చేంజ్ యువర్ నేమ్ అని ఇందాక నేను చూపించిన ఫోటోలో ఉన్నట్టు ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం కిందకు వచ్చినట్టయితే మీరు ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ చేసుకోవాలన్నా, లేదా పాస్వర్డ్ అప్డేట్ చేసుకోవాలన్నా, అంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయారు కొత్తగా పాస్వర్డ్ పెట్టుకోవాలన్నా, అలాగే మీరు ఫోన్ నెంబర్లో 2 అంకెలు మాత్రమే చేంజ్ చేసుకోవాలన్నా సరే ఈ మూడిట్లకి ఈ ఒక్క ఆప్షనే. కాబట్టి క్లియర్గా వినండి. ఇక్కడ పాస్వర్డ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు
ఫోన్ నెంబర్ మార్చాలంటే ఇక్కడ పైన ఫోన్ నెంబర్ పక్కన అప్డేట్ అని వస్తుంది. అప్పుడైనా సరే సేమ్ ఆప్షన్స్ ఓకేనా. ఇక్కడ ఈమెయిల్ పక్కన అప్డేట్ అయిన ఆప్షన్ ఎలా వచ్చిందో మీకు ఫోన్ నెంబర్ పక్కన కూడా అప్డేట్ అయిన ఆప్షన్ ఇలాగే వస్తుందన్నమాట. నేను ఆల్రెడీ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్ అయింది కాబట్టి నాకు టిక్ పడింది. ఒకవేళ మీకు టిక్ పడకపోతే ఇక్కడ ఫోన్ నెంబర్ పక్కన అప్డేట్ అనే ఆప్షన్ దాన్ని మీద క్లిక్ చేయండి. సేమ్ ఒకటే ప్రాసెస్ అన్నమాట ఓకేనా. పాస్వర్డ్ మార్చుకోవాలన్నా, ఫోన్ నెంబర్ అప్డేట్ చేయాలన్నా, ఫోన్ నెంబర్లో 2 నెంబర్లు మార్చాలన్నా మొత్తం మూడిట్లు కూడా ఒకే రకంగా ఉంటుంది. అందుకే క్లారిటీగా చూడండి ఓకేనా. ఇప్పుడు అప్డేట్ అని కొట్టిన తర్వాత ఇక్కడ మీకు ఏం చూపిస్తుంది, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంటే అమెరికా కాదు కదా, మనం ఇండియాలో ఉన్నాం కాబట్టి IND ఓకేనా. IND అని కొట్టుకొని మీకు ఇండియా వస్తుంది. ఇలా కొట్టిన తర్వాత మీరు ఏదైతే నెంబర్ ఇవ్వాలనుకున్నారో ఆ నెంబర్ అనేది ఇచ్చేయండి ఇక్కడ ఓకేనా. నెంబర్ అనేది ఇచ్చింది ఇక్కడ ఎంటర్ చేయాలి. మీరు కొత్తగా ఫోన్ నెంబర్ మార్చడానికి ఆప్షన్ ఉండదండి ఓకేనా. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు కొత్తగా ఫోన్ నెంబర్ వేరే నెంబర్ యాడ్ చేయడానికి అవకాశం ఉండదు. ఆల్రెడీ పాత నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ పక్కన మాత్రం మన కంట్రీ కోడ్ ఇస్తున్నాం అన్నమాట ఇక్కడ ఓకేనా. ఇలా చేసుకున్న తర్వాత స్టార్ట్ కొట్టండి. స్టార్ట్ కొట్టిన తర్వాత మీకు ఇక్కడ ఏమవుతుంది, టెక్స్ట్ వెరిఫికేషన్ కోడ్. కాబట్టి ఇక్కడ యూఎస్లో అయితే చాలామందికి అవ్వట్లేదు కాబట్టి యూఎస్ఏ తీసేసి ఇజ్రాయెల్ పెట్టండి ఓకేనా. ఇజ్రాయెల్ పెట్టిన తర్వాత మీకు ఓపెన్ SMS వస్తుంది. దీనికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటి అంటే మీకు మెయిన్ బ్యాలెన్స్ అంటే 300-400 రీఛార్జ్ చేసుకుంటే వచ్చే బ్యాలెన్స్లు కాదు, నార్మల్గా టాక్ టైం బ్యాలెన్స్లు ఉంటాయి ఓకేనా. టాక్ టైం బ్యాలెన్స్ అంటే మీకు ఇంకా ఈజీగా చెప్పుకుందాం. మనం ఈజీగా చెప్పుకున్నట్టయితే ఫేస్బుక్ దేంట్లో అయినా సరే మీరు ఫోన్పేలో కానీ దేంట్లో అయినా సరే రీఛార్జ్ చేసేటప్పుడు కొన్ని ఆప్షన్స్ వస్తాయి అన్నమాట ఓకేనా. రీఛార్జ్ అండ్ బిల్ పేమెంట్స్ దీంట్లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చూసినట్టయితే టాప్అప్స్ అని మీకు కనిపిస్తాయి చూడండి. ప్రతి దాంట్లో కూడా టాప్అప్స్ వస్తాయి ఓకేనా. ఈ టాప్అప్స్ మీరు 10 రూపాయలు వేసుకుంటే సరిపోద్ది. ఉజ్జాయింపుకి చెప్తున్నాను, మీకు 10 రూపాయలు వేసుకున్నా చాలు. ఎందుకంటే మినిమం మీకు SMS బ్యాలెన్స్ అనేది 5 రూపాయలు కట్ చేస్తారు. ఓపెన్ SMS కొట్టిన తర్వాత మీకు 5 రూపాయలు కట్ చేస్తారు. ఆల్రెడీ అది వెరిఫికేషన్ ఏమైనా అయిపోయినాయి కాబట్టి మీకైతే నేను చూపించడం లేదు ఓకేనా. SMS బ్యాలెన్స్ అనేది ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ SMS అని వస్తుంది. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఒక 6 అంకెల నెంబర్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళకి వెళ్తుంది అన్నమాట. అంటే ఇజ్రాయెల్ దేశానికి వెళ్తుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీరు పర్ఫెక్ట్గా అయినట్టయితే, అంటే ఏ టైంలో చేసుకోవాలని కూడా చాలామంది అడుగుతున్నారండి. ఉదయం 5 గంటలు 6 గంటలు ఆ టైంలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 ఆ టైం కానీ చేసుకొని నాకైతే ఆ టైంకి అయితేనే అయిందన్నమాట. కాబట్టి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. 1-2 సార్లు చెప్తున్నాను. మొబైల్ వెరిఫికేషన్ అయినా, పాస్వర్డ్ అప్డేట్ చేయాలనుకున్నా ఓకేనా, పాస్వర్డ్ అప్డేట్ చేయాలనుకున్నా, మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ చేయాలన్నా, లేదంటే మొబైల్ నెంబర్లో 2 అక్షరాలు మార్చుకోవాలన్నా, అంటే +91 బదులు నేను చెప్పిన విధంగా మీరు వేరేది ఏదో ఇచ్చేశారు. అంటే ఇక్కడ యునైటెడ్ స్టేట్ కోడో లేదా వేరే దేశం ఏదో కోడ్ ఇచ్చేశారు కాబట్టి మీరు +91 పెట్టుకుంటేనే కేవైసీకి ఎలిజిబుల్ అవుతారన్నమాట. ఈ 2 మీరు క్లారిటీగా చేసుకోవాలి ఓకేనా. నెక్స్ట్ కేవైసీ అనేది ఏ విధంగా మీకు ఎలిజిబుల్ కాదు తెలుసుకోవాలి, దానిపై కూడా వీడియో చేద్దాం. ఇప్పటికే వీడియో కొంచెం లెంత్ అయింది కాబట్టి చాలామంది చూడట్లేదు. దాని గురించి కూడా క్లారిటీ ఇద్దాము. 9 స్టెప్ గురించి కూడా నేను క్లారిటీ ఖచ్చితంగా ఇస్తాను ఓకేనండి. ఖచ్చితంగా ఈ ఛానల్లో చూసిన ప్రతి ఒక్కరూ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ కూడా మీకు మంచి మంచి వీడియోస్ ఈ ఛానల్ నుంచి వస్తాయి ఓకేనండి. థ్యాంక్ యూ. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.